కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాటను ఆపి సింగరేణి నేరుగా కేటాయించాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యవర్గ సభ్యులు అతివేల మాణిక్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి ఐడి నుండి న్యూ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అతివేల మాణిక్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలంపాటను వేస్తుందని, సింగరేణి కంపెనీ కూడా ప్రైవేట్ సంస్థతో వేలంపాటలో పోటీ పడాలనే స్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బీరం మల్లేష్, జి సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి, నరసింహులు, ప్రవీణ్, నాయకులు అశోక్, కృష్ణ, నాగభూషణం, శ్రీనివాస్, శివ, అనిల్, రాజు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ విధానాన్ని ఆలోచన విధానం మానుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ మేరకు సంగారెడ్డిలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మొన్ననే ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తరుణం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఈరోజు పెద్ద ఎత్తున దేశ సంపద కలిగినటువంటి బొగ్గు గనులన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలనేటటువంటి ఆలోచనతోనే ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశ సంపద అంటే ఈరోజు ప్రజల సంపద. ఈ ప్రజల సంపదకు సంబంధించినటువంటి బొగ్గు గనులని ప్రైవేటీకరణ చేయడం కోసం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వేదికగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే బొగ్గు గనుల దేశవ్యాప్తమైనటువంటి బొగ్గు గనులన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం కోసం, వేల కోట్ల కోసం ఈరోజు హైదరాబాద్ కేంద్రంగానే ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గమైనటువంటి అందుకనే కిషన్ రెడ్డి గారికి అడుగుతూ ఉన్నాం. ఈరోజు సింగరేణిని మేము ప్రైవేటీకరణ చేయలేమని చెప్తా ఉన్నాం. మరో పక్క బొగ్గు గనులన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు సింగరేణి తీయమంటే మాత్రం దాని గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల ప్రైవేటీకరణ, సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడమంటే ఆయన సింగరేణిలో అవకతవకలు జరిగినాయని చెప్తా ఉన్నారు. శాఖ మంత్రి, కేంద్ర మంత్రి, మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరి ఎందుకు